ఆప్షన్స్ అనేది పెట్టుకున్నారు. అండ్ వెబ్ ఆప్షన్స్ ద్వారా వచ్చేసి ప్రీజైడ్ అయ్యడం కూడా జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు అలాట్మెంట్ వాటర్, అదేవిధంగా కాలేజీలో ఎలా జాయిన్ అవ్వాలి, అక్కడ ఏమైనా ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందా, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. హాస్టల్ ఫీజు ఎప్పుడు పే చేయాల్సి ఉంటుంది, అండ్ బిల్డింగ్ ఫీజు దానికి ఇలాంటివన్నీ ఎప్పుడు పే చేయాల్సి ఉంటుంది, మనకు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, ఫైనల్ ఇయర్లో ఎప్పుడు ఏ ఏ ఫీజులు పే చేయాల్సి ఉంటుంది మనం ఇందులోనే మనం తెలుసుకుందాం అనమాట. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 22వ తేదీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా 23 నుంచి 26వ తేదీ లోపు మన కాలేజీలో పోయి అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. 2 కాపీస్ వస్తాయి. ఆ 2 కాపీస్ మనం ప్రింట్అవుట్ 2 కాపీస్ తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి 2 ప్రింట్స్ తీసుకోవాలి. కాబట్టి 2 కాపీస్ అట్లా 2 పేపర్స్ తీసుకొస్తే చాలన్నమాట. ఇవి 2 కంపల్సరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఉండదు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక మిగతావి కూడా ఒరిజినల్ వాటి జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు అడిగినా కానీ లేవని చెప్పండి. మాండేటరీ అయితే కనుక ఎవరైనా చెప్పరు. సో వాళ్ళు ఎందుకంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఏం చేస్తారంటే ముందుగానే సర్టిఫికేట్స్ ఇవ్వాలంటారు. ఎందుకంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో ఎక్కడ పెట్టుకోకుండా సమ్ అమౌంట్ పే చేయమని చెప్తారు. ప్లస్ అదేవిధంగా సమ్ అమౌంట్ అంటే 1000 కానీ 2000 కానీ 5000 కానీ కూడా పే చేయమంటారు, ఎంతో కొంత అమౌంట్. ఎందుకంటే హాస్టల్ ఫీజు పే చేయంటారు. రెండో విషయం ఏంటంటే ఒరిజినల్ మార్క్ లిస్ట్ ఇవ్వండి అనేటువంటిది అడుగుతారు. సో ఇలాంటి వాటికి మా దగ్గర లేవు, ప్రస్తుతానికి అమౌంట్ తీసుకురాలేదని మాత్రం చెప్పండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ అనేది మనం పెట్టుకుంటాం, అవసరం ఉండొచ్చేమో కాబట్టి. సో ఇప్పుడేం పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ జిరాక్స్ 2 తీసుకోవాలి. ఇంకా క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 4వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్. ఈలోపు మనకు సెకండ్ కోర్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ ప్రాసెస్ అంతా ఎట్లా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ కోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ అలాట్మెంట్ ఆర్డర్ కోసము సేమ్ హాల్ టికెట్ నెంబర్, ఈఎఫ్ సెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అంతా సబ్మిట్ చేస్తానే, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తానే మనకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఈ విధంగా మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తానే, ఓటీపీ ఎంటర్ చేస్తానే మనకు అలాట్మెంట్, ఈ విధంగా అలాట్మెంట్ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అనేది ఈ 3 మెనూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇందులో మనకు ఏం కనిపిస్తుంది అంటే, ఇందులో మనము ఫీజు ఏమైనా పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందా, ఏదైనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. కాలేజీలో ఎక్కడ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది అనేది క్లియర్గా ఉంటుంది. మనకు ఆల్రెడీ ఈ నెట్లో సెట్ చేసుకోకముందే మనకు ముందుగా మెసేజ్ రూపంలో అయితే కనుక వస్తుంది. ఒకవేళ మెసేజ్ రూపంలో రాకుంటే ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది కూడా మనం 2 ప్రింట్ తీసుకోవాలి. ఇవి 2 మనం ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేసినట్టు, ఆ కాలేజీలో జాయిన్ అవుతున్నట్టు యాక్సెప్ట్ చేసినట్టు. సో ఇవి 2 మీరు తీసుకొని కాలేజీలో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ చేసినను సెకండ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా వెబ్ ఆప్షన్స్ రిపోర్టు అంటే మనము ఆప్షన్స్ పెట్టినటువంటి లిస్ట్ ఉంటుంది కదా, అందులో మనం చెక్ చేసుకోవచ్చు మనం ఏ కాలేజీలో వచ్చింది, ఏ కాలేజీలో రాలేదు. మనకు ఫస్ట్ నుంచి ప్రియారిటీ ప్రకారంగా పెట్టుకుంటాం కదా. సో దాని ప్రకారంగా ఒక ఐడియా కోసం అనేసి వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు చేసిన తర్వాత ఈ విధంగా మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది అనమాట. హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్స్ నేము, సో అదేవిధంగా వచ్చేసి కాస్ట్ కానీ, ఫాదర్ నేము అండ్ ర్యాంక్ ఎంత డీటెయిల్స్తో పాటు మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏదంటే, ఇక్కడ మీరు చూడాల్సిన విషయాలు ఏమున్నాయంటే, ఇక్కడ ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్. ఇప్పుడు యాక్చువల్గా ఈ పలానా కాలేజ్లో పలానా బ్రాంచ్ వచ్చింది అనేది ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఫిక్స్డ్ బై ద కాలేజ్ అని ఇచ్చాడు కదా. యాక్చువల్గా అయితే ట్యూషన్ ఫీజు 38,000 ఉంది. కానీ ట్యూషన్ ఫీజు టు బి పేడ్ బై ద క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ ది అడ్మిషన్ అని ఇచ్చాడు. ఇక్కడ 0 అంది, అంటే మనం ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు అని అర్థం అనమాట. ఇక్కడ ఒకవేళ మీకు అమౌంట్ అనేది ఇక్కడ పైన 38,000 ఉంటే ఇక్కడ కూడా 38,000 ఉంటే మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇది ఒకటి మాత్రం. కాబట్టి ఆల్మోస్ట్ 99.99% అయితే మాత్రము మీకు 0నే కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చూసి ఉంటాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే మనకు ఫీజు రిమెంబర్స్మెంట్ చేస్తాను ఉంటుంది. సో అప్పుడు చెక్ చేసుకోకపోయినా ఇప్పుడు ఏదైనా ఉంటే కనుక ఇప్పుడు చూసుకోవడం కోసం ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చినటువంటిది గమనించవచ్చు. ఇక్కడ ఇది సెల్ఫ్ అలాట్, ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్ క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ మనం గమనించవచ్చు.
ఇక్కడ వీటికి సంబంధించి మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అవసరం ఏం లేదు. ఇన్స్ట్రక్షన్స్ అంతా మీకు అక్కడే ఉంటాయి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కాలేజ్ టైమింగ్, ఎప్పటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనేది అంతా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇది సెల్ఫ్ అలాట్మెంట్. ఇందాక నేను చెప్పాను కదా, యాక్చువల్గా వచ్చేసి సెల్ఫ్ అలాట్మెంట్ మీరు ఓపెన్ చేస్తేనే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసింది మీకు ప్రింట్ వస్తుంది. ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ కొడితేనే మీకు వాళ్ళకి పోయింట్ ఉందన్నమాట ఆన్లైన్లో, ఇక్కడ సీట్ కన్ఫర్మ్ అయినట్టు. ఇది కూడా ప్రింట్ తీసుకోవాలి. యాక్సెప్ట్ జాయినింగ్ కొడితేనే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. మన హాల్ టికెట్ నెంబర్తో సహా ఈ విధంగా సీల్ వేసి ఉంటుందన్నమాట. సో ఇది వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ మనం పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్, ఇదేం అవసరం లేదు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఈ 2 జిరాక్స్ తీసుకొని, ప్రింట్ తీసుకొని 2 సెట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి జస్ట్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజీలో, అంతే. స్టూడెంట్ కంపల్సరీ పోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ అయితే కంపల్సరీ మాండేటరీగా పోవాల్సి అయితే అవసరం అయితే ఉంటుంది అనమాట. సో మీరు వెళ్ళి అక్కడ ఇంకా వచ్చేసి మీరు చేయాల్సిందల్లా ఏదంటే హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది. మనము ఫ్యాకల్టీ ఎవరు అడిగినా కానీ కాలేజీలో ఏం చెప్తారు, కాలేజ్ బెస్ట్గానే ఉంది, క్యాంపస్ ఇంట్రెస్ట్లు బాగానే వస్తున్నాయి, అండ్ ఇక్కడ ఇంతకుముందు ఇంత ర్యాంకులు వచ్చినాయి, ఇంత బాగా మంచి పొజిషన్లో ఉండిపోయారు, ఫ్యాకల్టీ కూడా సీనియర్ ఫ్యాకల్టీ అనే చెప్తారు ఎవరైనా అక్కడ. మనము పూర్తిగా బయటైనా ఎంక్వైరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరు ఇద్దరు చెప్పినట్టు మాత్రం విని అది బాగలేదనో అది బాగుందనో చెప్పి మనం డిసైడ్ అవ్వద్దు. సో మనకు తెలిసి ఉంటుంది ఆటోమేటిక్గా ఈ కాలేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది. మీకు దగ్గరలో ఉండి మీకు మీకు అనుకూలంగా ఉంటే అది యావరేజ్ కాలేజ్ అయినా మీరు జాయిన్ అయిపోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు చదవగలుగుతారు కాబట్టి. ఇంకా రెండో విషయం ఏంటంటే మీరు అక్కడికి పోయిన తర్వాత హాస్టల్ ఫీజు కానీ ఏ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, తర్వాత ఉంటాయి అనమాట. మీకు ఏ ఫీజులు పే చేయాల్సి ఉంటాయంటే ఆ హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందో దాన్ని ఒక 5,000 వరకు మీరు తగ్గించుకొని అయినా అడగచ్చు. రెండో విషయం ఏంటంటే కొన్నిసార్లు తగ్గించుకోరు. ఇంకా రెండో విషయం వచ్చేసి బిల్డింగ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. బిల్డింగ్ ఫీజు 8,000 నుంచి 15,000 వరకు కాలేజీని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఆ బిల్డింగ్ ఫీజు ఇప్పుడు ఉండదు, మీరు కాలేజీలో క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత 1 మంత్ లోపు మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు. సో ఇది ప్రాసెస్. బిల్డింగ్ ఫీజు ఎవ్రీ ఇయర్ అని పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. తర్వాత ఓన్లీ మనకు ఎగ్జామ్ ఫీజు అండ్ సిఆర్టీ ఫీజు తప్పించి మనకు ఎవరీ ఇయర్ అయితే ఎగ్జామ్ ఫీజు, సిఆర్టీ ఫీజు అండ్ హాస్టల్ ఫీజు తప్పించి మనకు ఎవరీ ఇయర్ అయితే ఎటువంటి ఫీజులు అయితే మళ్ళీ కలెక్ట్ చేయడం అయితే ఉండదు. ఫీజు రిమెంబర్స్మెంట్ అయితే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.